మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో సంఘం నారాయణరావుపేట గ్రామంలో నీట మునిగిన వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ రాష్ట్రాన్ని రైతుల్లో నట్టేట ముంచిందన్నారు. అకాల వర్షంతో చేతికందిన వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ కార్యక్రమం సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు పెద్దమ్మ, గుడి డైరెక్టర్ బూక్యా గిరిప్రసాద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా పాల్వంచ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో వర్షం తాకిడికి వరి, పత్తి, మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. మేము ఇప్పుడు పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేట సంఘం గ్రామంలో తిరిగాము. ఇక్కడ ఏదైతే వరి కంకులు వేసి ఉన్న వరి మొత్తం కూడా నీటితో మునిగిపోయి మొత్తం పంట అంతా ధ్వంసమైపోయింది. అది మొత్తం కూడా ఈ ప్రాంతంలో అదేవిధంగా నీట మునిగిన వరి కంకులు అవన్నీ ఉన్నాయి. వీటి ఏంటంటే అధికారులు వీటిని సర్వే చేసి ఏదైతే రైతాంగం ఇబ్బందులు పడుతున్నారో, రైతాంగం నష్టపోయారో అవన్నీ కూడా సర్వే నివేదికలు ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేలా అధికారులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షుడిగా నేను కూడా విన్నవించుకుంటున్నా. రైతులు అసలే ఆరుగాలం పండించిన పంటని చివరి నిమిషంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళే టైంలో ఇలాంటి ఇబ్బందులు పడటం అనేది చాలా శోచనీయం. ఈ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నుంచి వీరికి కొంత నష్టపరిహారం ఇస్తే కొద్దిగా వారికి ఉపశమనం కలిగించినట్లు అవుతుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో నాతో పాటు రైతులందరూ పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.